అందరికీ అవకాశం ఇవ్వబడి ఉన్నదని గత 2 రోజులుగా మీకు తెలియజేస్తూ వచ్చాము. మరి మీరు సిద్ధపడినట్లయితే మీకు అవకాశం ఇస్తాము. సో మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీరు ప్రిపేర్డ్గా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన సిలువలో మన కొరకు తన రక్తమంతటిని కాచి తన ప్రాణమును పెట్టి చనిపోయిన ఈ రోజును ఎందుకు మనం గుడ్ ఫ్రైడే మంచి రోజు అని పిలుస్తున్నాం? సహజంగా పేరేమో గుడ్ ఫ్రైడే, కానీ అందరూ విచారాన్ని వెల్లడి చేస్తుంటాం చాలామంది. అది సహజంగా మరి ఒక ఫీల్ అన్నమాట. అంటే ఆ ఫొటోస్ చూసినప్పుడు, ఆ రక్తమును, ఆ ముళ్ళకిరీటనే ఆ ఫిగర్ చూసినప్పుడు మనకేమొస్తుంది? ఏదైనా ఒక బ్లడ్ చూసినప్పుడు ఏమొస్తుంది? ఒక ఫీల్, కానీ ఇక్కడ గొప్ప సంతోషించాలి అంటే స్తుతించాలి. సంతోషించడం అంటే గుడ్ ఫ్రైడే మంచి జరిగింది, ఒక వ్యక్తికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మంచి జరిగింది. ఎవరు ఆ మంచిని చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు. సిలువ అంటే ప్రేమ అండి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు క్రీస్తు ప్రభువును అనుగ్రహించాడు. ఇప్పుడు మనకి ఇతరుల మీద ఉన్న మన ప్రేమను వెల్లడి చేయడానికి ఆహార పదార్థాల ద్వారానో, నోటి మాట ద్వారానో, మన క్రియల ద్వారానో, బహుమానాల ద్వారానో మనము నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టమని మన బిహేవియర్లో తెలుస్తుంది, లేదా గిఫ్ట్స్ రూపంలో తెలియజేస్తాం మన సామర్థ్యతను బట్టి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు అనడానికి నిర్వచనము కాదది, క్రియ. యేసుక్రీస్తు ప్రభువారు క్రియ. ఎందుకు ఈరోజు మనం ఆయన సన్నిధిలో స్తుతించాలి, ఎక్కువ మనం సమయాన్ని ఆయన్ని ఆరాధించడానికి ఎక్కువ ఇష్టపడాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన వల్లే శరీరధారునిగా ఆయన వచ్చి తండ్రి యొక్క ఉద్దేశమును, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటలో ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆమేన్. తండ్రి యొక్క చిత్తము అంతటిని కూడా ఆయన నెరవేర్చాడు. తండ్రి అయిన దేవుడు అప్పగించిన బాధ్యతను. అంతేకాదు, సిలువ అనేటువంటిది ప్రేమను వ్యక్తం చేయట. రెండవది, అనర్హులైన వారు, అనీతిమంతులైన వారిని అర్హులుగా చేయుటకు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ, మనల్ని ఎంతగా ప్రేమిస్తుంది. అందుకే దేవుని వాక్యం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించిన ఎట్లనగా ఆయన తన ఒకగానొక తన స్వంత కుమారు మన కొరకు ప్రాణము పెట్టినంతగా మనలను ప్రేమించను. ఆమేన్. నిజమైన గుడ్ ఫ్రైడే ఏంటి తెలుసా? దేవునిని మన హృదయమంతటితో, యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన నమ్మకత్వాన్ని, తన యొక్క విధేయతను, తండ్రికి ఆయన విధేయతను చూపించి తండ్రి చిత్తమును నెరవేర్చడంలో నమ్మకస్తునిగా ఉన్ని సిలువ శ్రమను అనుభవించి మన కొరకు విజయుడిగా ఆయన నిలిచి ఉన్నాడు. ఆమేన్. ఇది దుఃఖపడవలసిన సమయం కాదు, అంటే అనుకోకుండా జరగవలసినది కాదు. ఇది తండ్రి యొక్క ఉద్దేశానుసారముగా జరిగినది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుడు చూడండి, 2వ కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సామర్థ్యత లేక ఆయన చనిపోలేదు, తనకు తానుగా ప్రాణమును పెట్టాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. తనకు తనుగా ప్రాణమును అర్పించాడు. ఆమేన్. నిర్గమాకాండంలో మనకి మరి మోషాకి దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ పస్కా బలి పశువు ద్వారా, అనగా ఐగుప్తి దేశంలో ఇజ్రాయేలు చిక్కుకొని ఉన్నప్పుడు ఆ చివరి రాత్రి పస్కా బలి ద్వారా ఎలాగైతే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారో, మన పాపము, మన దుర్నీతి, మన పాప శిక్ష యావత్తంతటి కూడా మన మీద మోపబడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారునిగా వచ్చి ఆయన మన పాపమును, మన శాపమును ఆయన భుజముల మీద వేసుకొని ఆయన తనతో కూడా మన పాపములను పాతి పెట్టెను. చూడండి, ఒక వ్యక్తి, ఒక రుణస్థుడిగా ఉన్న ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అర్థమైందా? తనతో పాటు ఏమైపోతుంది? ఒక నేరము ఉన్న వ్యక్తి, శిక్షార్హుడిగా ఉన్న వ్యక్తి, కోర్టులో తనకి జడ్జిమెంట్స్ రావాలి. ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఇంకా ఆ వ్యక్తికి మరలా నేరము వేస్తారండి? లేదు. యేసుక్రీస్తు ప్రభువారే మన నేరములను ఆయన మీద వేసుకొని అనీతిమంతులమైన
ఆయన నీతిమంతుడైన ఆయన మన యొక్క క్రియలను మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయన తీర్పును పొందాడు, అన్యాయపు తీర్పును పొందాడు. దేవునికి తెలియదా అన్యాయపు తీర్పు అని? తెలుసు. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. ఏంటి తెలుసా? మనము నశించిపోకూడదు అని చెప్పేసి. ఒక ఆదాము యొక్క పాపము మనుషులందరినీ పాపులుగా చేసింది. అలాగనే ఒక నీతిమంతుడైన యేసయ్య మనలందరినీ నీతిమంతులుగా చేసి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, రక్షణ ఉచితమేనండి, రక్షణ ఉచితమే, రక్షణ భాగ్యమే, రక్షణ కృపాదానమే. కానీ క్షమాపణ కృపాదానం కాదండి. మన యొక్క పాపక్షమాపణ నిమిత్తము ఆయన మన కొరకు సిలువలో మరణించటం అనేటువంటిది అది ఎంతో ప్రశస్తమైనదిగా మనం ఎంచాలి ఈరోజు. అందుకే ఇది సర్వలోకమంతటికి కూడా మంచిని జరిగించినటువంటి రోజు. హల్లెలూయా. తీర్పును తీర్చిన రోజు. మనకి సుప్రీంకోర్టులో బాబు ముందుకు వచ్చి కూర్చోండి, ఎక్కడ కాలిండట మధు చూసుకో, అక్కడ లాత కృష్ణారెడ్డి చూడండి. సుప్రీంకోర్టులో మనకి కొన్ని ప్రాముఖ్యమైన జడ్జిమెంట్స్ వస్తాయండి. అది దేశానికి సంబంధించింది, అది ఒక కులానికి మతానికి సంబంధించిందిగా ఉండదు. అది దేశం యొక్క ప్రజలందరికీ కూడా క్షేమకరమైనటువంటి విధానంలో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అదేంటి తెలుసా? ప్రజలకి దేశానికి క్షేమం కలిగించే విషయాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడంట తన కుమారుని ద్వారా ఒక ఆదాము అవ్వ చేసిన పాపము ద్వారా మనుష్య జాతి అంతా పాపులుగా శాపములోనికి లోనైన మనుషులు విడిపించడకే ఒక్కని అవిధేయత వలన, చెప్పండి, ఒక్కని అవిధేయత వలన. ఒక ఇంటి యజమానుడు ఒక బిజినెస్ చేసి డబ్బు ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయాడు అనుకోండి, ఆ ఇల్లంతా కూడా అప్పులోళ్ళు అయిపోతారు. ఒక యజమానుడు సక్సెస్ఫుల్గా మరి బిజినెస్లో రాణించనుకో, ఆ ఇల్లంతా కూడా ప్రాస్పరిటీ ఆశీర్వాదకరంగా మారిపోతుంది. మరి మానవ జాతి యొక్క మనుగడలో స్టార్టింగ్లో ఆదాము అవ్వని మానవ జాతిని దేవుడు వారిని సృష్టించి వారిని ఏర్పాటు చేసుకొని వారిని ఆశీర్వదించాడండి. వారిని ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది కానీ మరణము, శాపము, ఉగ్రత, అపవాది యొక్క అధికారము, నిత్య నరకం అనేటువంటిదే ఒక్క ఆదాము యొక్క అవిధేయత వలన వచ్చిందండి. రోమాపత్రికలో మనం చదువుతాం. అదేవిధంగా ఒకని విధేయత, తండ్రి ఎదుట ఒకని అవిధేయుడైనటువంటి ఆదాము ద్వారా లోకంలోనికి పాపము, మరణము, శాపం ఎలా వచ్చిందో తండ్రి ఎదుట ఒక విధేయుడైన క్రీస్తు ద్వారా నీతి, పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవము, ఆశీర్వాదము తిరిగి మనకు సంక్రమించింది. హల్లెలూయా. ఇది మన క్రియలు కాదు. అందుకే మనము ఇది మన వలన కలిగినది కాదు కాబట్టి దీని ఎడల మీరు అతిశయించడానికి వీలు లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనకు సెలవిస్తుంది. కొలస్సీకి రాసిన పత్రికలో, మనం ఎఫెసీకి రాసిన 2వ అధ్యాయంలో. కాబట్టి మనం అతిశయపడకూడదు. అనేకులు రక్షణ విషయం అతిశయపడుతుంటారండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ విషయం అతిశయపడుతుంటారండి. వాళ్ళు దేవుడు ఇచ్చిన నీతిని ఉచితంగా పొందుకున్న రక్షణ ఉచితము. ఇది మనం ఏదో ఏడ్చి ఉపవాసాలు ఉంటే వచ్చింది కాదండి, మనం ఏదో దాన ధర్మాలు చేస్తే వచ్చినటువంటిది కాదు. ఇది రక్షణ. ఇది యేసు ప్రభు సిలువలో మన కొరకు సంపాదించిన విజయం అండి. హల్లెలూయా. కొలస్సీకి రాసిన పత్రిక 2:13 చూడండి, అక్కడ ఏముంటుందో చూడండి. కొలస్సీకి రాసిన పత్రిక 2:13 చూడండి, నేను మీకు అవకాశం ఇస్తాను. కొలస్సీకి రాసిన పత్రిక 2:13 చూడండి. మరియు మీరు అపరాధముల చేతన పాపముల చేతన మీరు చచ్చిన వారు అయ్యుండగా, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి లేక వలనను మీరు మృతులై ఉండగా, మనము మృతులమంటండి, మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేసిన. చూడండి, ప్రాణము, రెండవది ఆత్మ. మనకి ప్రాణము ఇది పోయినప్పుడే మనం చనిపోయారు, శవం అని అంటారు, అవునా, చనిపోయారు. కానీ అంట యేసయ్య మనకి ఏమిచ్చాడంట? నిత్య జీవమునిచ్చి మనలంట, మన ఆత్మనంట ఆయన బ్రతికించాడంట. క్రైస్తవునిలో ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్లో జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుడు వెలిగించిన ఈ దీపం యొక్క కాంతి నూనెతో నింపబడటం, దేవుని యొక్క ఆత్మతో నింపబడటం, దేవునికి సాక్షులుగా ఉండటం, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం అనేటువంటిది, ఆయనకు విట్నెస్గా ఉండటటువంటిది, ఆయన పనిని జరిగించటనే దానికి బదులుగానే కేవలము శరీర సంబంధమైన విషయాల మీదనే, శరీర సంబంధమైన భౌతిక విషయాల మీదనే సంఘం యొక్క బోధలు, నిర్మాణం జరుగుతుంది.
అందుకే సంఘములో క్రైస్తవులలో మనలో శక్తి లేదు. ఒక శోధన వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక విరుకు వచ్చినప్పుడే మనము కుప్పగూలిపోతున్నాం. కానీ అపోస్తలుల యొక్క కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి దిగి వచ్చినప్పుడే వారందరికీ ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఇదిగో ఈ పట్టణంలో వేచి ఉండండి, పైనుండి మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఇది మన తెలివితో జ్ఞానంతో జరిగించేది కాదు. మన యొక్క తీయని మాటలతో తీయని పాటలతో చేసేది మినిస్ట్రీ కాదది. అది దేవుని యొక్క ఆత్మ వలన జరగాలి. మనము దేవుని కుటుంబము, సంఘం అనగా దేవుని కుటుంబం. అటు ఇటు 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 అక్కడే ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడే ఉందో, మ్యాట్నీకి, ఇంకొక సినిమాకి ఒక్కొక్క సినిమా థియేటర్లో ఒక్కొక్క సినిమా ఆడుతుంది. అట్లా తిరిగేది కాదు ఇది. సంఘం అంటే దేవుని యొక్క శరీరం. నీవు దానిలో అతకబడి ఉన్నావు. నీ పనిని నీవు నమ్మకత్వంగా జరిగించాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి గుడ్ ఫ్రైడే రోజు మీరు ఏం తెలుసుకోవాలి తెలుసా? ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎలా రక్తం పోయింది, ఎలాంటి ముళ్ళు, ఎన్ని ఇంచెస్, ఇవన్నీ ఇంటర్నెట్లో వస్తాయి. ఇవి కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఎంత విధేయతను చూపించాడు. మనం జీవించే విషయంలో, మనం బ్రతికే విషయంలో, దేవుడు నీకు అప్పచెప్పిన బాధ్యత విషయంలో నీవు అలాగ నమ్మకత్వంగా ఉంటున్నావా? అందుకే నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పబడింది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పబడింది. నీవు రక్షించబడ్డావు, ఉచితంగా క్షమించబడ్డావు, ఏర్పాటు చేయబడ్డావు, ప్రేమించబడ్డావు. అనర్హులమైన మనము దేవుని చేత ప్రేమించబడ్డానికే మన క్రియలను చూసి, మనకి డాపుసర్ని చూసి కదా ఆయన మనల్ని ప్రేమించింది. మనకి తండ్రికి మధ్యలో యేసయ్య మన కొరకు బలియాగముగా అర్పించబడ్డాడు. కాబట్టి యేసుని చూసి తండ్రి మనల్ని స్వీకరిస్తున్నాడు. తన కుమారుని యొక్క శ్రమలను చూసి, తన కుమారుని యొక్క బలియాగమును చూసి, తన కుమారుని యొక్క రక్తమంతటిని మన పాపముల కొరకు క్రైదనముగా అర్పించుటను బట్టి మనల్ని విమోచించుకున్నాడండి. చెప్పండి, విమోచించుకున్నాడు. మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసుకొని తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసునిగా చేసుకున్నాడు. ఆమె చెప్పండి. మనము దేవుని రాజ్యం యొక్క నివాసులమండి. ఎన్నో గుడ్ ఫ్రైడేలను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటా. చిన్నప్పటి నుంచి విలేజ్లో ఇంతకుముందు పానకం కాస్తారు 3ంటికి. ఆ 3ంటికి అంతా అయిపోగానే ఉపవాసం ఉండేస్తారు కదా. ఆ 3ంటి దాకా దుఃఖముఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, ఏదో రకరకాలుగా ముఖం అంతా చూస్తే వికారంగా ఉంటుంది. 3:30కు చూస్తే పానకాలు కాడ నెట్టుకుంటూ ఉంటారు, చెమ్ములు గ్లాసులు పట్టుకొని ఇంటికి కూడా తీసుకుపోతుంటారు. అరే ఇంత ఏమైపోయిందా, కొబ్బరి ముక్కల కాడ, ఈటి కాడ, వాళ్ళకి అది ఇచ్చారు, మాకు ఇది ఇచ్చారు, అంతా అయిపోతుంది. ఇదంతా చూసేసి నాకు ఒక ఇదిగా అనిపించేది. అప్పట్లోనే నాకు ఏంది ఇదంతా అనిపించేది. కానీ ఈరోజు సత్యం ఏం చెప్తుందంటే మనము సపరేషన్ అండి. నిత్య మరణము నుండి, నిత్య నరకము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి, చీకటి నుండి మనము తాను ప్రేమించిన తన కుమారుని యేసయ్య సొత్తుగా మార్చబడి ఉన్నాం. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు గారు, ఇట్లుండగా మీకు విరోధమైనది ఏదియో వర్తిల్లదు. మరణమునకు, శాపమునకు కారణము పాపము, పాపమునకు, నీ పాపము నా పాపమునకు యేసయ్య ప్రాయశ్చిత్తం చెల్లించాడు. ఆమె చెప్పండి. ట్రూత్ అండి, సత్యము నేను విడిపిస్తుంది. క్రైస్తవునిలో ఈ రోజులు ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు, రెచ్చగొట్టే విధానాలు, ఆలోచన రెచ్చగొట్టడం, ఒక మతము వలె మూర్ఖులుగా వ్యవహరించడం. నో, ఇది క్రొత్త నిబంధన పరిచర్య కాదు. పాత నిబంధన మతము యూదా మతం కాబట్టి యేసు ప్రభుని చంపినప్పుడే వీని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని కేకలు వేశారు. స్తెఫను చంపించారు, అనేక మందిని వారు చెరసాల్లో వేశారండి మతం. కానీ మార్గము, సత్యము ఏం చేస్తే తెలుసా? ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది, ప్రేమిస్తుంది. హల్లెలూయా. ఫైనల్గా జయిస్తుందండి. హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిందో మోషే మరి ప్రజల్ని విమోచించాడు దేవుని యొక్క కృపను బట్టి. గిద్యోను, ఇంకా ఎంతోమంది ప్రవక్తలండి ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయాధిపతులుగా ఉన్నారు, రాజులుగా ఉన్నారు, గొప్ప జయములు పొందారు, ప్రవక్తలుగా ఉన్నారు. ప్రవక్తలు, రాజులు, యాజకులు ఏర్పరచబడిన వారు అనేక మంది ఉండి కూడా వారు ఇజ్రాయెల్ ప్రజలకి రక్షణ కలుగు చేయలేకపోయారు.
కానీ యేసు ప్రభు మనందరికీ కాదండి, యూదులకే కాదండి, లోకమందంతటికి కూడా రక్షణకు కారకుడయ్యాడు. దేని చేత తెలుసా? ప్రేమ చేత, ఓరిమి చేత, సహనము చేత. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి ఈరోజు. మీకు అర్థమవుతుందా? వింటున్నారండి? స్టూడెంట్స్ వింటున్నారా? గుడ్ ఫ్రైడే రోజు ఏం తెలుసుకోవాలంటే యేసయ్య చనిపోయాడు, మన బంధువులు ఎవరైనా సడన్గా యాక్సిడెంట్ చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మరణంలో చనిపోయారు, పలానా వ్యక్తి చనిపోయారు. అప్పుడు వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఆయన అభిమానులకి పలానా సినిమా హీరో చనిపోయాడు. అలాంటిది ఉండకూడదండి. థ్యాంక్స్ గివింగ్ ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి. యేసయ్య నీవు వచ్చి తండ్రి యొక్క చిత్తం నెరవేర్చకు నాకు అనాలి. ఇక్కడ మనకి అలా కాదు, సెల్ఫ్ నీకు నీవు దాన్ని అప్లై చేసుకోవాలి. నా కొరకు నువ్వు చనిపోయి అనీతిమంతులు, పాపశాపగ్రస్తులు, నా మనస్సు, నా ఆలోచనలు ఎప్పుడు తుచ్చమైనవే. మనుషుని యొక్క దేహం ఆలోచనలు అంటే ఎప్పుడు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉంటాయంట. కాబట్టి మీరు భయపడకండి. ఆదాము యొక్క పాపం అవిధేయత వలన ఇన్ఫ్లుయెన్స్ అంటే అపవాది యొక్క ప్రభావము వాని యొక్క మనుషుల్లోనికి వచ్చింది. కాబట్టి మన మనసులోకి ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు, చెడ్డమైన విషయాలు, అసూయ, మత్సరము, ఇవన్నీ కూడా మనల్ని నాశనానికి, అవి మనల్ని ఏలుబడి చేస్తానికి, మనం నశించిపోవడానికి అపవాది వాడి స్వభావాన్ని తీసుకొచ్చాడు. అందుకే దావీదు అంటాడు, తను బెత్షెబతో పాపం చేసినప్పుడు నాతాను వచ్చి తనతో మాట్లాడినప్పుడు ప్రార్థనలు అంటాడు, నా తల్లి నన్ను పాపములు అంటే పాపపు స్వభావములోనే నన్ను గర్భం ధరించింది. దావీదుకి ఆ ఇంటెన్షన్ లేదు. దావీదు చాలా ఆరాధించేటువంటి వాడు. దావీదు దేవుని రాజ్యం గురించి, దేవుని మహిమను గురించినటువంటి ఒక రాజు, యాజ్ ఎ ప్రాఫిట్, ప్రవక్త. మెస్సైన గురించి కూడా ఆయన ప్రవచించాడండి. దేవుని యొక్క ఆత్మ ఆయన మీద చిన్నప్పటి నుంచే ఉంది. ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఆయన వాయిద్యం వాయించినప్పుడు దయ్యములు వెళ్ళిపోయినాయండి. ఆయన మరి ఎలుగుబంటిని, సింహమును ఆయన జయించాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గొలియాతుని ఇలాంటి యుద్ధశూరుడు, ఇలాంటి జయములను పొందుకున్న వ్యక్తి సడన్గా ఒకరోజు తన పాపంలో పడిపోతాడు. నాతాను వచ్చి చెప్పినప్పుడు అప్పుడు దుఃఖపడి 51వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, ఇదిగో నా తల్లి నన్ను పాపములోనే అంటే ఆ స్వభావములోనే, ఆ ఆలోచనలతోనే అలాగనే నన్ను కన్నది. కాబట్టి నేను కూడా ఈరోజు అదే స్వభావంతో నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను కనుక నన్ను క్షమించు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేద్దు, నా రాజ్యాన్ని తీసివేయద్దు అనలా. ఏమన్నాడు? నీ పరిశుద్ధాత్మని అంటే దేవుని ఆత్మను తీసివేయద్దు. సంసోను కూడా పశ్చాత్తాపడినప్పుడు తిరిగి దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చినప్పుడు, సంసోను జీవించినంత కాలంలో ఫిలిష్తీయులను చంపిన దానికంటే ఆ రోజు దేవుని యొక్క ఆత్మ ఆయన మీద బలముగా వచ్చినప్పుడు, ఆ దాగోను దేవత గుడి కూలిపోయినప్పుడు ఎక్కువగా మరణించారట. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా యేసు ప్రభు అర్థం కాడండి. చదువుకున్న వారికి అర్థమవుతాడు, అక్షరానుసారంగా అర్థమవుతాడు. అంబేద్కర్ గారి గురించి చదివితే నీకేం అర్థమైందో, నెహ్రూ గురించి నీకు చదివితే అర్థమైంది, యేసు ప్రభుని గురించి చదివితే కూడా నీకు అదే అర్థమైంది. ఓహో, బెత్లెహేంలో పుట్టాడు, ఈయన దేవుని కుమారుడని. అది మనిషినికి ఏ ప్రయోజనం ఉండదు, అది జీవం కాదు, అది అక్షరం. కానీ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ ఆత్మ చేత మన హృదయంలోనికి, మనసులోకి కాదండి, మనసులోనికి కాదు, హృదయంలోనికి ఎప్పుడైతే ఆ జీవములోనికి వెళ్తుందో ఆ జీవము నీలో తిరిగి నీకు పునరుద్ధానపు శక్తినిస్తుందండి. ఆమె చెప్పండి. లోపల దేవుని యొక్క జీవము నీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది, నీ ఆలోచనలను బాగు చేస్తుంది, మన ఆలోచనలు చిగురింపజేస్తుంది, మన ఉద్దేశాలని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది దేవుని చిత్తమునకు అనుకూలంగా. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. అందరం లేచి ఒక్క నిమిషం మరలా ఈ పాటను మనం కలిసి పాడుకుందాం. ఆ తర్వాత నేను మిగిలిన సమయాన్ని మన సహోదరులకి నాకు చెప్తాను. ఎందుకో నన్ను ఇంతగా నువ్వు ప్రేమించుతో దేవాని మనందరం కన్ఫెషన్ చేస్తూ పాడదామండి. దిక్కులు చూడకండి, హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుదామండి. అట్లయితే ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. దీనికి అర్థం నా దేవా నువ్వే నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. సో అక్కడ ఉన్నటువంటి వారు ఏలి అని పిలుస్తున్నాడేమో అని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే నీతిమంతులు రక్షించడానికి ఏలియా వస్తాడు అనేటువంటి ఒక భావన, నిర్వచనం యూదులైన వారికి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఒకసారి నువ్వు ఏలియావా అని అడుగుతారు.
కానీ అక్కడ వారు అనేకమైన అర్థాలు తీసుకున్నారు. కానీ ఆ ప్రాముఖ్యమైన విషయము మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి కేక వేసినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు బిగ్గరగా కేక వేసినట్లుగా అక్కడ మనము చూస్తాం అన్నమాట. బిగ్గరగా కేక వేయడానికి ఇది సంతోషకరమైన కేక కాదు, కానీ కేకలు ఎప్పుడు వేస్తాము? భయముతో, ఆందోళనతో, నిరాశతో, ఒత్తిడితో, లేకపోతే ఆవేదనతో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, భరించలేని నొప్పితో ఉన్నప్పుడు మనం సహజంగా కేకలు వేస్తూ ఉంటాము అన్నమాట. సో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఏ పల్లైన ఏ ఒత్తైన అయినా తప్పిపోదు. ఆయన తన మాటను నెరవేర్చే నమ్మకస్తుడైన దేవుడిగా ఉన్నాడు. మరి హెబ్రీకి రాసిన పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నేను నిన్ను ఎన్నటికీ విడవను ఎడబాయినని ఉంటుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని చూసినట్లయితే మరి తండ్రి అయిన దేవుడు తన చెయ్యిని విడిచాడు, ఎడబాసాడు. మరి ఆయన సహాయము చేయట్లేదు యేసయ్యకి, అవునా కదా? కాబట్టి తండ్రి యేసుక్రీస్తుని ఎలా విడిచిపెట్టగలడు? తన ప్రామిసెస్ని ఎలా మీరగలడు? మరి దైవ కుమారునిగా వచ్చిన మెస్సైను తండ్రి నుంచి ఎవరు వేరు చేయగలరు? అవును కదా, అది ఎవరు చేయలేనిది కదా, అవునండి. మరి ఎందుకు ఇక్కడ ఇలా జరిగింది అని మనం చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు చేయి విడిస్తాడు అని కూడా మనం బైబిల్లో చూడాలి. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో మనం పాత నిబంధనలో చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకించుకున్నాడు. ఎప్పుడు దేవుడు మనుషులు తన ప్రామిస్ చేసిన వారు, తను ఏర్పరిచిన వారికి వారి చేతులు ఆయన తన హస్తాన్ని వారికి దూరం చేశాడు. వారిని ఎప్పుడు విడిచిపెట్టాడంటే మనుషులు వారు పాపమును చేసినప్పుడు, దేవునికి విరోధులుగా వారు ప్రవర్తించినప్పుడు దేవుని యొక్క సహాయం వారికి సహాయ నిరాకరణ చేశాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు కదా, ఆయన పాపం చేయలేదు కదా. మరి ఆయనకి తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆయన సహాయ నిరాకరణ చేశాడు అంటే 2 కొరింథీకి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు పాపం లేనివాడు, మరి తండ్రిని ఎందుకు ఆయన్ని విడిచిపెట్టాడంటే, ఎందుకనగా మనము యేసుక్రీస్తు నందంట దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపి అవ్వలేదండి, పాపిగా చేయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన నామం, ఆయన పేరు, ఆయన మీద ఏముందంటే మనుషుల యొక్క, అర్థం చేసుకుంటున్నారా స్టూడెంట్స్, వింటున్నారా? మన పాపములు ఆయన మీద మోపబడి ఉన్నవి గనక ఆయన పాపముగా చేయబడ్డాడు. అర్థమవుతుందా? అందుకే యోహాను సువార్త 1:29లో కూడా ఇదిగో లోక పాపమును మోసుకొను దేవుని యొక్క గొర్రెపిల్ల అంటాడు. అవునా? యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు మరి వారు నశించపోకుండా నిమిత్తం ఆ రోజు పస్కా రోజు ఆ బలిని, పశువుని ఒక బలిగా అర్పించినప్పుడే ఆ సంహారకుడు వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క ఏ గడప కమ్ములకైతే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తమును పూశారో వారి యొక్క గృహంలోనికి ప్రవేశించలేకపోయాడు. అంతేకాదు పాత నిబంధనలో మోషేకి కూడా దేవుడు ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడే వారి దోష శిక్షను బట్టి, వారి పాపమును బట్టి వారు నష్టపోకుండా నిమిత్తము, మరణించకుండా నిమిత్తమే వారి ప్రాణమునకు బదులుగా దేవుడు టెంపరరీ, తాత్కాలికముగా పశువుల యొక్కయు, మేకల యొక్కయు, మరి పక్షుల యొక్క రక్తమును తాత్కాలికంగా వారికి బదులుగా వారి మీదకి ఆ శాపం ఉగ్రత రాకుండా వారి స్థానంలో మరి యొక్క బలిని, పశువుని ఆడ వధ చేయబడేవారు. రక్తమును చిందించారు. రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి మన ప్రాణమునకు బదులుగా అట్లా. కానీ హెబ్రీకి రాసిన పత్రికలను యేసుక్రీస్తు సర్వకాలము నిలిచిండు సమాధాన బలి పశువుగా. అంటే తండ్రికి మనుషులకి మధ్య వారి పాపము, వైరుధ్యము, అవరోధాన్ని మరి కలిగిస్తున్నటువంటి ఆ యొక్క పాపము నుంచి ప్రజలు శిక్షించబడకుండా నిమిత్తమే తాత్కాలికంగా ఉన్నటువంటి ఆ పశువుల రక్తంకు బదులుగా, అంటే ఒకేసారి అర్పించబడుట చేత. హెబ్రీకి రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం చూడండి. ఈయన అయితే
పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఆమేన్. చూడండి అక్కడ ఈయన అయితే పాపముల నిమిత్తం ఆయన పాపము నిమిత్తం కాదు, పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలి. అంటే ఇక సారికి పశువులను అర్పించే పని లేదు, ఒక్కసారిగా. అంతేకాదు 9వ అధ్యాయం 12వ వచనంలో మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము గాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. తండ్రి ఈయన పశువుల రక్తం ఏమో తాత్కాలికంగా మన పక్షముగా వధ చేయబడుతుందంట. యేసయ్య రక్తం అంటే ఆయన చిందించి ఆ రక్తం మన కరుణాపీఠం ఎదుట తండ్రి యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి ప్రజలందరి పాప ప్రాయచిత్తార్థమైన తన రక్తమును తీసుకునంట ఆయన సాక్ష్యార్థమై, ఇదిగో నా ప్రజల కొరకు, ఇదిగో నశించిపోవచ్చున్న వారి కొరకు, ఇదిగో అపవాది యొక్క అధికారము ఆదాము యొక్క పాపం చేత నశించిపోవచ్చున్న వారి కొరకైనటువంటి రక్తమును ఆయన తీసుకొని తండ్రి ఎద్దుకు ప్రవేశించాడంటండి. ఆమె చెప్పండి. రక్తము సాక్ష్యం అండి. రక్తములు ఏముంటుంది చెప్పండి? ప్రాణం ఉంటుంది. కాబట్టి యేసు రక్తము ఎందుకు చిందించాడంటే మన కొరకు క్రయధనముగా, రెండవది సాక్ష్యార్థముగా. ఆమె చెప్పండి. సాక్ష్యముగా అది మన కొరకు ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపముగా చేయబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పుట్టినది, తన యొక్క పరిచర్యలో వచ్చినది మొదలుకొని తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని సంబోధించాడు, తండ్రి అని ప్రార్థించాడు. ఇదిగో పరలోకమందున్న తండ్రి అని శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. కానీ ఈ ఒక్క సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడు చెప్పండి? నా దేవా నా దేవా. తండ్రి కుమారుని యొక్క సంబంధం కాదు అక్కడ. ఎందుకు తెలుసా? పాపిగా చేయబడ్డాడు, పాపము చేశాడు కాబట్టి తండ్రి దేవునిగా పిలిచాడు. అందుకే నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచింది. యేసు ప్రభు తన కుమారుని చేయి వదిలి ఆయన నామమును బట్టి మనందరి చేతులను ఆయనతో సమాధానపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి సిలువ అనేటువంటిది మనందరి జీవితాలకు విలువైనదండి. అనేక మంది గృహాల్లో మెడల్లో మనం సిలువను ధరిస్తాం, కానీ దాని యొక్క భావన, దాని యొక్క నిజమైన సత్యాన్ని మనం గ్రహించలేనప్పుడు అది మన గృహాల్లో ఉండొచ్చు, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దట్ ఈస్ అ సింబల్, అంతే. సిలువ అనేది సింబల్ అండి. అది యూదుల యొక్క చట్టంలో అతి భయంకరమైన క్రూరమైన వారికి విధించే శిక్ష అండి. మన భారతదేశంలో ఏంటిది? క్రూరమైన వాళ్ళకి ఉరి శిక్ష. మరి యూదుల మతాచారం చొప్పున క్రూరమైన అసహ్యులు అనబడిన వారికి విధించే శిక్ష ఏంటిది? సిలువ శిక్ష అండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ అనేటువంటిది అంతకు పూర్వమే ఉన్నది, కానీ యేసు ప్రభుని ఎక్కడ శిక్ష విధించారు చెప్పండి? సిలువలో శిక్ష విధించారండి. అంటే నీచమైన శాపమైనటువంటి మరణమునకు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అప్పగించబడ్డాడండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ సిలువ అనేటువంటిది ఏం చేస్తుంది మన జీవితంలో అని అంటే, ద ఫస్ట్ వన్ చూడండి. సిలువను యేసు ప్రభు ఒకప్పుడు శాపముగా ఉన్న సిలువే యేసు ప్రభు సిలువలో మరణించడం చేత సిలువ విలువైపోయిందండి. సిలువ మనకు శక్తి అయినదండి. కొరింథీకి రాసిన పత్రిక 1 కొరింథీకి 1:18 మనం చూసినట్లయితే, రోమా పత్రిక 1:16 చూసినట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, వినండి, మీరు చాలా ప్రాముఖ్యం. చూడండి, సిలువలో మనకి ఎందుకు శక్తిగా మారింది? ఒక హేయమైనది ఉరి శిక్ష, ఉరి అనే తాడును మనం చూస్తే ఇది మీకు శక్తి అంటే మనకు అది బాగుంటుందండి? చెప్పండి రెస్పాండ్. ఉరితాడు చూపించి ఇది మీకు ఎప్పుడైనా ఉరితాడు మీరు తీసుకెళ్ళి మీరు ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటారా? మరి ఎందుకు సిలువను మనం ఈరోజు ఫ్రేమ్ కట్టించుకొని మన కీ చైన్స్ మీద, మన వెహికల్స్ మీద, కారు మీద మనం స్టిక్కర్ వేస్తున్నాం? దేనికి గుర్తు తెలుసా? ఎందుకు చెప్పండి? అది రక్షించబడు వారికి శక్తి అంట. సిలువలో రక్షణ ఏంటిది అంటే, సిలువలో నీ పక్షముగా దేవుడు న్యాయాన్ని తీర్చాడండి. పాపికి న్యాయం తీర్చిన స్థలం అండి. పాపి కొరకు అనీతిమంతులైన వారిని నీతిమంతులుగా తీర్చబడినది సిలువలోనేనండి. యేసయ్య ప్రాణం పెట్టింది, తన రక్తమును కార్చింది చివరి పడి వరకు ఎక్కడ చెప్పండి? సిలువ. కాబట్టి సిలువ ఈరోజు మనకి విలువ,
రక్షణ, నిత్య జీవమునకు అది మనకి కారణమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవది, దేవుడు సిలువను తన ప్రేమను వ్యక్తం చేశాడండి. మనం నశించిపోతున్న మనకే తన కుమారుని ద్వారా తన ప్రేమనే స్వస్థత చేసినప్పుడు తన ప్రేమ అర్థం కాలేదు. అది దేవుడు తన కుమారుని రుజువుపరచుకోవడానికి దయ్యములను వెళ్ళగొట్ట, రోగులను స్వస్థపరచడం, మృతులను లేపుట అనేది యేసు ప్రభు దైవ కుమారుడని రుజువుపరచకు దేవుని యొక్క ఆత్మ ద్వారా అనేక కార్యాలు చేశాడు. కానీ లోక కళ్యాణార్థం యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి యొక్క సంపూర్ణమైన ఉద్దేశం ఎప్పుడు నెరవేర్చబడింది తెలుసా? సిలువలో ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రోమపత్రిక 5:8లో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు నా కొరకు చనిపోయెను. గుడ్ ఫ్రైడే రోజు నువ్వు చెప్పాల్సిందంటే ఏదో ఒక అందరినీ కలిపి కాదు నువ్వు చెప్పాల్సింది. క్రీస్తు నా నిమిత్తము, నా కొరకు ఆయన సిలువలో మరణించి నన్ను బ్రతికించెను. ఆయన మరణించి ఆత్మీయంగా నన్ను బ్రతికించెను. కాబట్టి సిలువ నాకు శక్తి, సిలువ నాకు విలువ. ఆమేన్, హల్లెలూయా. సిలువను గురించిన వార్త నాకు శక్తి, హల్లెలూయా. అది నా విలువ, అది నాకు జీవము, హల్లెలూయా. తర్వాత మూడో విషయం, యెషయా 53:4లో చూసినట్టయితే, దేవుడు సిలువపై మన దుఃఖమును తీసివేశాడు. దుఃఖం ఎప్పుడు కలిగి తెలుసా మనకి? బాధ, శ్రమ, రోగమో, వేదన, శాపమో, మనం వర్తిలేకపోవటం, సమస్యలతో ఉన్నప్పుడు మనము ఫలించలేనప్పుడే మనకు ఒక నిరాశ, నిస్పృహ, ఒక దుఃఖం అనేది మనల్ని ఆవరిస్తుంది కదా. కానీ యెషయా గ్రంథం 53:4లో నిశ్చయముగా, అందరూ నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తపడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మూడో విషయం చెప్పండి. దేవుడు మన దుఃఖాన్ని, మన రోగమును, మన శాపమును ఆయన భరించాడు, వహించాడు. కాబట్టి సిలువలో ఏం జరిగింది? నాకు న్యాయము జరిగింది, అపవాదికి తీర్పు జరిగింది, మరణమునకు తీర్పు జరిగింది. మరణపు ముళ్ళు విరిచివేయబడి, మరణము పాపమును ఆధారము చేసుకొని మనుషులను మరణము ఏలుచున్నప్పుడు ఆ మరణమునకు ప్రాయచిత్తమైన యేసయ్య రక్తమును చిందించిన ద్వారా మరణపు ముళ్ళు విరిచివేసెను. దేవునికి మహిమ కలుగు. ఇక మనకు భౌతికమైన మరణం అనేది ఉన్నది, కానీ నిత్య జీవార్థమై మనము యుగయుగములు జీవించే వారిగా ఉన్నాం. మనము మరణమును గెలిచాం. ఎవరు సిలువలో యేసుని అర్థం చేసుకొని, ఆయన చేసిన కార్యాన్ని అర్థం చేసుకొని తన రక్షకుడిగా అంగీకరించారో వారు మరణమును ఏలుబడి చేసేవారిగా ఉన్నారు. మరణము వారి మీద ప్రభుత్వము చేయదు. ఇదే సువార్త, ఇదే గుడ్ ఫ్రైడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 53:5-6 చూసినట్టయితే, మన అతిక్రమము క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ఆమేన్. మన దోషములు యేసు మీద మోపెను, సిలువలో ఆయన మీద మోపబడెను, తన ప్రాణమును మన కొరకు అనుగ్రహించెను. అంతేకాదు 2 కొరింథీ 5:21లో, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు శాపముగా చేసెను. అంటే ఇప్పుడు మనం ఎవరుము? ఒకప్పుడు పాపము, శాపం, ఉగ్రతలో ఉన్న మనమే క్రీస్తు ప్రభు యొక్క రక్తమును బట్టి, ఆయన క్రైదనమును బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తన రక్తము ద్వారా తీర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొలస్సీ 1:13-14లో, మన అతిక్రమలు, మన పాపములు ఆయన చేవ్రాత ద్వారా తుడిచివేసి అపవాదిని నిరాయుధుడిగా చేశాడు. దుష్టుడున్నాడు కానీ వాడి అధికారం లేదండి. అపవాది గురించి యేసయ్య చెప్పాడు, వాడు అబద్ధికుడు, మోసగాడు, యుక్తిపరుడు, హంతకుడు, నాశనకరుడు. మనల్ని నష్టపరచడానికి అపవాది వాడేది వాడి యొక్క అధికారం కాదండి, వాడి యొక్క తంత్రము, వాడి యొక్క మోసము, వాడు ఉపయోగపెట్టే అగ్ని బాణములు, భయములు, వీటన్నిటి అబద్ధముల చేత మనల్ని నష్టపరుస్తాడు, కానీ వాడి అధికారంతో కాదు. కాబట్టి సిలువలో మనకేం కలిగింది చెప్పండి? అపవాది మీద క్రీస్తు మనకి జయమును అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీ 1:13లో,
సాతాను నుంచి మనకేం కలిగింది? విడుదల, స్వాతంత్రత కలిగింది. మన పాపములకు కొలసికి 2:13 మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. మనకు వ్యాధి నుండి, మన బాధ నుండి మత్తయి 8:13 అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మన శాపము, మన పాపమును ఆయన మార్చినాడు. అంతేకాదు ఆయన రక్తము చేత మనల్ని ఏం చేశాడు తెలుసా? ఆయన రక్తము చేత మనల్ని వేరు చేశాడండి. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్టయితే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసిన గనక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకు? మనుషుల యొక్క ప్రార్థనలకు జవాబు దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే ఆయన తన ముఖమును మరుగు చేశాడు. ఎందుకంటే మన పాపమును బట్టి. కానీ క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మన పాపమును కడిగివేటి తర్వాత తండ్రితో మనకు సమాధానం కలిగి మన మనవులను, మన ప్రార్థనలను ఆయన అంగీకరించి మనకు జవాబునిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తనలో 38:4 కూడా, నా దోషములు నా తల మీదకు పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవని అక్కడ భక్తుడు సెలవిస్తాడు. కానీ మన మీద మోపబడలేదు. యేసు ప్రభు వాటన్నిటినీ మన మీద నుంచి ఆయన తొలగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు హెబ్రీకి 9:14 నిత్యుడుగా ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయని. యేసయ్య రక్తము ద్వారా మన మనస్సాక్షిని నిర్మల శుద్ధి చేయుచున్నది. అంతేకాదు యేసయ్య రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాము. హెబ్రీకి రాసిన పత్రిక 13:12 కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను అని దేవుని యొక్క వాక్యములో ఉన్నది. అంతేకాదు దేవుని యొక్క రక్తము చేత మనము తండ్రి యొక్క కృపాసనం యొద్దకు ప్రవేశించడానికి అది మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అది హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-22 వచనాలు చూస్తుంది. అంతేకాదు రక్తము అనేటువంటిది సాతానుకి వ్యతిరేకంగాను దేవునికి అనుకూలంగాను మనల్ని నిలుపుచున్నదండి. ఈ లాస్ట్ వచనం నేను చదివి వినిపించి మీకు చెప్తాను. చూడండి, రక్తములో యేసు రక్తమును విశ్వసించిన వారే ఆ రక్త నిబంధన క్రింద ఉన్నవారంట దుష్టునికి మనము వేరుగా దేవునికి అనుకూలంగా ఆ రక్తం మనల్ని మార్చింది. ఎప్పటికీ ఎన్నటికీ దుష్టుడు, దైవ విరోధి మన మీద హక్కు, అధికారం, మనల్ని తాకి ముట్టి మనల్ని నాశనం చేయడానికి అధికారం లేకుండా ఆ రక్తమే మన నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, క్షమించబడిన వారిగాను చేసి అపవాదికి వేరుగాను, తండ్రి అయిన దేవునికి అనుకూలుగాను ఆ రక్తము మనల్ని చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాతానుపై విజయం ఇవ్వడానికి చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కొలస్సీ 1:14 చెప్పినట్లుగా మన యొక్క పాప శాపములన్నింటినీ కొట్టివేసింది. 1 యోహోను 1:7 మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది, నిత్య జీవం కలుగు చేస్తుంది. యోహోను సువార్త 6:53-54. అంతేకాదు ఎఫెసీకి 2:13 ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును. ప్రభు యొక్క రక్తము, ఆయన శ్రమలు, ఆయన పొందిన గాయములు, ఇవన్నిటి ద్వారా లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణను, విడుదలను, విమోచనను, తండ్రితో సమాధానమును, తండ్రితో ఐక్యతను మనకు కలుగు చేసిందండి. అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం అయిపోయింది. ఆమె చెప్పండి. మనము క్షమించబడుట, రక్షించబడుట, తండ్రితో సమాధానపరచబడుట, ఆయనను విశ్వసించిన మన పేర్లు జీవగ్రంథంలో రాయబడుట అనేది సిలువలో యేసయ్య చేసిన బలియాగం ద్వారా మనకు కలిగిన ఫలం. అందుకే ఎఫెసీకి రాసిన పత్రిక 1:3 చూసినట్లయితే మనం ఏమంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించను. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముగా రక్షణ, నిత్య జీవము, పరిశుద్ధాత్మను కలిగి ఉండటం, మరియు మన పితరులైన అబ్రహాం యొక్క వాగ్దానాలకు వారసులుగా చేయటం, ఇవన్నీ కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్. అందుకే నీ యొక్క జీవితంలో ఎందుకు దేవుని యొక్క బ్లెస్సింగ్ని మనం అనుభవించలేమంటే, ఎందుకు ఆయన స్వస్థతను అనుభవించంటే మనం ఎమోషనల్లీ క్రైస్తవులు, అంటే భావోద్రేకపరమైన క్రైస్తవులు. కొంతమంది యేసయ్య కంటే, ఆయన వాక్యం కంటే, పరిశుద్ధాత్మ కంటే సంఘము లేదా వాళ్ళ పాస్టర్ గారు అదే ఎక్కువగా ఉంటుంది. అంటే అది కొంతమంది ఎమోషనల్గా ఉంటారు. యేసు ప్రభువుని ఒక మాట అంటే ఒప్పుకోరు.
రోడ్లు ఎక్కుతారు, కానీ వాళ్ళు జీవించే విధానంలో జీవితం ఉండదు, వాక్యం ఉండదు, విశ్వాసం ఉండదు. దేవుని యొక్క సహాయం ఆత్మ సంబంధమైనది, దేవుని యొక్క కార్యాలు ఆత్మ సంబంధమైనది, దేవుని యొక్క స్వస్థత ఆత్మ సంబంధం, స్పిరిచువల్గా జరిగేది. సో నీ యొక్క అంతరంగంలో జరిగేటువంటిది అది మానసికంగా జరిగేది కాదు. యేసుని తెలుసుకున్న వారందరి జీవితంలో ఆశీర్వాదం ఉండదు. యేసుని కలిగిన వారిలో అండి, హల్లెలూయా, యేసుని అంటుకట్టబడిన వారిలో, యేసులో ఫలిస్తున్న వారిలో అది ఉంటుందండి, ఎమోషనల్లీ కాదు. కాబట్టి మనము ఈ సిలువను గురించిన సత్యాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన రక్తాన్ని గురించిన సత్యాన్ని అర్థం చేసుకొని ఆ సిలువలో ఆయన చేసిన కార్యం ద్వారా మనకి ఈరోజు ఎట్టి విడుదల, ఎట్టి రక్షణ, ఎలాంటి గొప్ప ఆశీర్వాదం మనం కలిగి ఉన్నామో దానిని బట్టి యేసుని మనము స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. లేచి నిలబడదు, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. నజరేయుడైన యేసయ్య సిలువలో మా కొరకు అర్పించిన మీ బలి అర్పణను బట్టి, నీ రక్తమును బట్టి, 39 కొరడా దెబ్బలను బట్టి, మీరు పొందిన గాయములను బట్టి మీకు స్తోత్రం. అందరూ స్తుతించండి ఒక 5 నిమిషాలు. తన రక్తం ఇచ్చి మనల్ని రక్షించిన దేవుణ్ణి ఆరాధించుదామండి. ఈవెన్ యెరూషలేములో ఆయన సిలువ మోస్తూ వెళ్తున్నప్పుడు, ఆయన వెంబడిస్తున్న స్త్రీలు ఆయన చూసి చాలా గుండెలు పగిలేదట్లు ఏడుస్తున్నప్పుడు యేసయ్య ఒక మాట అంటారు, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. బహుశా ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య ఆ రోజు ఎంత శ్రమ పడ్డాడని మనం ఏడవడం దేవునికి అవసరం కాదు, కానీ మన విషయమై మనము ఏడవడం అవసరం అండి. ఎందుకంటే మన కొరకు ఆయన చేసిన ఆ సిలువ త్యాగాన్ని బట్టి మనకిచ్చిన జీవితం చాలా విలువైందండి, చాలా ఉన్నతమైంది. మనం చూసాం కదా, మరి సిలువ చేత జయోత్సవముతో ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేశాడంటండి. హల్లెలూయా. అంటే ఎటువంటి అధికారం మనకిచ్చాడు ఆయన? ఆ సిలువలో ఆయన చేసిన పోరాటం ద్వారా ఆయన గెలిచినది ఎంత గొప్పదండి. ప్రతి నామము కంటే ఆయన నామం హెచ్చించబడింది. అధికారం ఇచ్చాడు, రాజ్యాధికారం ఇచ్చి ఏలుబడి చేయండి అంటున్నాడండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా నీకు వందనాలయ్యా.